హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ సెషన్లో కల్లా టఫెస్ట్ పేపర్ నేను అనుకునేది ఏప్రిల్ 8th జరిగినటువంటి మార్నింగ్ ఈవినింగ్ 2 పేపర్లో కూడా కష్టంగానే ఉన్నాయనుకోవచ్చు. 1-2 ప్లేసెస్ ఈవినింగ్ పేపర్ టఫ్ అని నేను అనుకుంటున్నాను. అలాగే మార్నింగ్ పేపర్ అనేది దాని మీద కొద్దిగా పర్వాలేదు. సో నేను అనుకోవటం అయితే ఏప్రిల్ 8th రాసిన వాళ్ళకి కాస్త తక్కువ స్కోర్ వచ్చిన మంచి పర్సంటైల్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎంతవరకు రావచ్చు ఏంటి దీని పరిస్థితి అంటే నేను అనుకోవటం అయితే మార్నింగ్ పేపర్ కన్నా కాస్త ఈవినింగ్ పేపర్ అనేది టఫ్ పేపర్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ పేపర్ అనేది నా దృష్టిలో అయితే టఫ్ పేపర్ అని చెప్తాను. ఇది కూడా మోడరేట్ టు టఫ్ అని, ఇది కూడా టఫ్ అని చెప్పొచ్చు. ఇది టఫ్ 1, ఇది టఫ్లో టాప్ పేపర్ అయితే కొద్దిగా తక్కువ. సో నేను అనుకోవటం అయితే 180 వచ్చినా కూడా 99% రావడానికి అవకాశం ఉంది. ఈవినింగ్ పేపర్లో కూడా అంతే. అంటే మ్యాక్సిమం 190 కన్నా దాటదు 99%. అంటే 190 లోపల వచ్చినా, అంటే 181 to 190 వచ్చినా కూడా గ్యారంటీగా 99% వస్తుంది నా అంచనా. ఇంకా తగ్గచ్చేమో, బట్ ఈవినింగ్ పేపర్కి అయితే గ్యారంటీగా తగ్గుతుంది. నేను అనుకోవటం అయితే 179, 175 వచ్చినా కూడా రావచ్చేమో అన్నట్టు నా అంచనా. బట్ 187 నుంచి 179 లోపలే ఉంటుంది ఖచ్చితంగా 99% కట్ ఆఫ్ అనేది. అలాగే 98 అయితే ఇక్కడ 167 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ 160కే రావచ్చేమో అనేటువంటిది అంచనా. అలాగే 97% అనేది ఇక్కడ 153 మార్క్స్కి వస్తే ఇక్కడ 149 మార్క్స్కే రావచ్చు. 96% అయితే 144, ఇక్కడ 135 వరకు రావచ్చు. ఎవరైతే ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ రాశారో వాళ్ళకి కొద్దిగా స్కోర్ కనుక బాగా చేయగలిగితే డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి మంచి పర్సంటైల్ రావడానికి. మీ జనవరి పర్సంటైల్ చెక్ చేసుకోండి. జనవరి పర్సంటైల్ కన్నా ఇక్కడ ఈ షిఫ్ట్లు రాసిన వాళ్ళు కాస్త బెటర్గా రావచ్చేమో. అలాగే 94% అయితే ఇక్కడ 125 మార్క్స్కి వస్తే ఇక్కడ 117 మార్క్స్కి రావచ్చు, లేదా అరౌండ్ మ్యాక్సిమం 126 దాకా వెళ్ళకపోవచ్చు. 93 అయితే ఇక్కడ 113 మార్క్స్కి అయితే ఇక్కడ 109, 92 మార్క్స్ పర్సంటైల్ అయితే ఇక్కడ 108కి వస్తే ఇక్కడ 100, 102 మార్క్స్కే రావచ్చు అన్నటువంటిది నా అంచనా. ఇది 8th సంబంధించి. 8th మార్నింగ్ పేపర్ కొద్దిగా టఫ్, ఈవినింగ్ పేపర్ అయితే బాగా టఫ్గా వచ్చింది ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు పర్సంటైల్ అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎంత రావచ్చు మీకు. ఈ జనవరి సెషన్తో కన్నా ఇక్కడే బాగా రావచ్చేమో. ఏప్రిల్ సెషన్ రాసి కాస్త మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి జనవరి కన్నా ఇక్కడ మంచి పర్సంటైల్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో లాస్ట్ ఏప్రిల్ 9th సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. ఎవరికన్నా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే అడ్వాన్స్ సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చి చెక్ చేసుకోండి. నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.